Hi guys, welcome back to our channel. This is Shiva. You're watching Shivaram Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేసి కంప్లీట్గా సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు సైబర్ సెక్యూరిటీ మీద, ఎథికల్ హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. సో మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మొబైల్లో కోడింగ్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది కంప్లీట్గా పీసీ, ల్యాప్టాప్ లేకుండా మొబైల్లో కోడింగ్ అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి అయితే చెప్తాను అనమాట. చాలామంది అడగడం జరిగింది, మాకు ల్యాప్టాప్స్, పీసీస్ లేవు బ్రో, మేము మొబైల్లో నేర్చుకోవాలనుకుంటున్నాం. సో మాకు కోడింగ్ మీద ప్యాషన్ ఉంది, బట్ ఏంటంటే మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం వల్ల ల్యాప్టాప్, పీసీస్ అనేవి లేవు. సో మొబైల్లో ఎలా నేర్చుకుంటారు అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది అనమాట. సో మనం ఈ వీడియోలో చూద్దాం మొబైల్లో కోడింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అని చెప్పేసి. సో మనం వీడియోకి వెళ్ళినట్టయితే గైస్, మనం కోడింగ్ అనేది రెండు రకాలుగా చేయొచ్చు అనమాట. సో ఒకటి వచ్చేసి అయితే మనం ఆన్లైన్లో కంపైలర్స్ ఉంటాయి అనమాట. ఆన్లైన్లో అంటే వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. సో వాటిల్లో కూడా మనం అయితే కోడ్ని రన్ చేసేసి కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ అలాగే మనకి మొబైల్లో యాప్స్ కూడా ఉంటాయి సపరేట్గా. సో ఆ యాప్స్ యూజ్ చేసి కూడా మనం కోడింగ్ అనేది చేయొచ్చు అండ్ అలాగే నేర్చుకోవచ్చు. సో మనకి ఈ టూ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే మనం యాప్స్ ద్వారా కోడింగ్ అనేది చేయొచ్చు మొబైల్లో, అండ్ అలాగే మనకి ఆన్లైన్లో కొన్ని కంపైలర్స్ ఉంటాయి అనమాట. సో అవి యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో మీకు నేను కొన్ని కంపైలర్స్ చెప్తాను ఆన్లైన్లో, అండ్ అలాగే కొన్ని యాప్స్ కూడా చెప్తాను అనమాట. సో వీటిని యూజ్ చేసి మీరు మొబైల్లో కోడింగ్ అనేది చేయొచ్చు అండ్ కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, మనం హెవీ కోడింగ్ చేసేటప్పుడు మనకి మొబైల్ అయితే యూజ్ అవ్వదు అనమాట. సో అంటే మొబైల్లో చేయలేము మనం హెవీ కోడింగ్ అనేది. సో మొబైల్ ఎప్పుడంటే మనం జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి, అండ్ అలాగే నేర్చుకోవడానికి, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట ఎక్కువగా. బట్ పెద్ద పెద్ద కోర్స్ రన్ చేయాలి, హెవీ కోర్స్ మనం రన్ చేయాలి అంటే మనకి మొబైల్ అనేది సరిపోదు. మనకి ఖచ్చితంగా పీసీ ఆర్ ల్యాప్టాప్ అనేది కావాలన్నమాట. సో మీరు మ్యాక్సిమం పీసీ ఆర్ ల్యాప్టాప్లో కోడింగ్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో ఎవరైతే కొత్తగా ఇప్పుడే నేర్చుకుంటున్నారో కోడింగ్, సో వాళ్ళైతే మొబైల్లో నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలాగే మనం నేర్చుకున్న తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న క్వైరీస్ చెక్ చేసుకోవడం కోసం మనం మొబైల్ యూజ్ చేసి కూడా కోడ్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. బట్ హెవీ కోడ్ రన్ చేయాలి అంటే మనకి మొబైల్ అనేది యూజ్ అవ్వదు. సో మొబైల్లో హెవీ కోడ్ రన్ చేయలేము అనమాట. బట్ మనకి ఖచ్చితంగా పీసీ ఆర్ ల్యాప్టాప్ అయితే కావాలి హెవీ కోడ్ రన్ చేయాలి అంటే. సో మీరు నేర్చుకోవడం అయితే మొబైల్లో నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలాగే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా రాసుకోవచ్చు మీరు మొబైల్లో, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్లో వచ్చేసి అయితే ఫస్ట్ వన్ వచ్చేసి frnds.com అని చెప్పేసి అయితే ఈ యొక్క వెబ్సైట్ ఉంటుందన్నమాట. సో ఇందులో మీరు ఇక్కడ కోడ్ రాసేసేసి ఇక్కడ రన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఇది ప్రింట్ అయిపోతుంది అనమాట, అవుట్పుట్ ఇక్కడ వచ్చేసి. సో ఇక్కడ సి ఉంది, అండ్ అలాగే పైన చూసుకున్నట్లయితే మనకి పైథాన్ ఉంది, అండ్ కింద C++, జావా అండ్ JS అంటే జావా స్క్రిప్ట్ అనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని మీరు ఇక్కడ రన్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ అయితే మీకు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటిని అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను C సెలెక్ట్ చేస్తున్నాను, అండ్ అలాగే ఇక్కడ పైథాన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఏమైందంటే నాకు ఇంకో కంపైలర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇందులో మనం పైథాన్ రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, రన్ చేసినట్టయితే హెలో వర్డ్ అని చెప్పేసి మనకు అవుట్పుట్ వచ్చింది. ఒకవేళ జావా స్క్రిప్ట్ కావాలి అంటే JS మీద క్లిక్ చేయండి, జావా కావాలంటే ఇక్కడ జావా మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు frnds.com అనే వెబ్సైట్ యూస్ చేసి కూడా మీరైతే కోడింగ్ అనేది చేయొచ్చు అండ్ అలాగే నేర్చుకోవచ్చు గైస్. అండ్ అలాగే నెక్స్ట్ వెబ్సైట్ చూసుకున్నట్టయితే onecompiler.com అనమాట. సో ఇందులో కూడా మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు, రన్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు పైథాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్న అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మీరు ఈ వెబ్సైట్లో రన్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పైథాన్ సెలెక్ట్ అయ్యింది. సో జావా సెలెక్ట్ చేసినట్టయితే మనకి ఇప్పుడు జావా అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు జావా కోడ్ రాసుకోవచ్చు. ఒకవేళ మీరు సి నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ సి సెలెక్ట్ చేసుకోండి, సి లాంగ్వేజ్. సో అప్పుడు సి కోడ్ రాయండి. అండ్ ఇంకా వేరే ఏదైనా జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో అట్లా మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ చేయాలనుకుంటారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ప్రోగ్రామ్ రాయండి. ఓకేనా. సో ఈ వెబ్సైట్ వచ్చేసి onecompiler.com అనమాట. ఇవి ఆన్లైన్ కంపైలర్స్. అంటే మనకి ఆన్లైన్ కంపైలర్స్ చాలా ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చెప్పింది జస్ట్ రెండు, onecompiler.com అండ్ అలాగే frnds.com అనమాట. సో ఈ రెండే నేను చెప్పింది, బట్ మీకు ఇంకా ఇంటర్నెట్లో చాలా ఉంటాయి. సో మీరు ట్రై చేయండి. మీరు జస్ట్ నార్మల్గా క్రోమ్ ఓపెన్ చేసేసి ఆన్లైన్ కంపైలర్స్ అని సెర్చ్ చేయండి. కంపైలర్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. సో నీటిలో మీరైతే ప్రోగ్రామింగ్ అనేది రన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను ఒక రెండు సజెస్ట్ చేశాను మీకు, ఇవి యూస్ చేసినా పర్లేదు. అండ్ ఇప్పుడు మనం యాప్స్ చూద్దాం. ఆండ్రాయిడ్ అండ్ మొబైల్లో కోడింగ్ నేర్చుకునే దానికి మనకి ఏ యాప్స్ యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే మనం యాప్స్ చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కోడ్ అకాడమీ అనమాట. కోడ్ అకాడమీ. సో ఇది వచ్చేసి మీకు ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంది. ప్లే స్టోర్ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకొని మొబైల్ రన్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇంకొక యాప్ చూసుకున్నట్టయితే ప్రోగ్రామింగ్ హబ్ అనమాట. సో ఇది కూడా మనకి ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ యాప్ యూస్ చేసి కూడా మీరు ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు అండ్ అలాగే ప్రోగ్రామ్ అనేది రన్ చేయొచ్చు, ఓకేనా. అండ్ ఇంకొక యాప్ చూసుకున్నట్టయితే సోలో లెర్న్ అనమాట. సో ఇది కూడా మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది, ఆండ్రాయిడ్ బేస్డ్ అప్లికేషన్ అనమాట.
సో ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఓకేనా. సో 2 ఆన్లైన్ కంపైలర్స్ చెప్పాను అండ్ అలాగే 3 యాప్స్ చెప్పాను. బట్ ఇంకా మనకి చాలా ఉంటాయి ఇంటర్నెట్లో. ఈ యాప్స్ కూడా నేను మీకు చెప్పింది 3 కోడ్ అకాడమీ, ప్రోగ్రామింగ్ హబ్, సోలెర్న్. సో అంటే ఇవి ఎక్కువగా అయితే యూస్ చేస్తుంటారు అనమాట. సో ఇంకా మీకు చాలా అప్లికేషన్స్ ఉంటాయి, కోడ్ హబ్ అని చెప్పేసి అండ్ ప్రోగ్రామింగ్ హబ్ అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయి. మీరు కావాలి అంటే ట్రై చేసుకోవచ్చు. ఇవి యూస్ చేసినా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఆన్లైన్ కంపైలర్స్ వచ్చేసి ప్రోగ్రామైజ్.com అండ్ నెక్స్ట్ వచ్చేసి OneCompiler.com అనమాట. యాప్స్ వచ్చేసి కోడ్ అకాడమీ అండ్ ప్రోగ్రామింగ్ హబ్ అండ్ నెక్స్ట్ సోలో లెర్నింగ్. ఓకేనా. సో ఇవి యూస్ చేసి మీరైతే మొబైల్లో కోడింగ్ అనేది చేయొచ్చు. బట్ అప్పుడు గుర్తుపెట్టుకోండి, హెవీ ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే మీకు మొబైల్ అనేది సరిపోదు, ల్యాప్టాప్ పీసీ ఉంటే బెటర్. బట్ మనం నేర్చుకోవడానికి ఫస్ట్ ఇప్పుడే మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు అనుకుంటే సో మొబైల్లో నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళి పెద్ద పెద్ద కోర్స్ రాసే టైంలో పీసీ ఆర్ ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి గైస్. సో ఈ యూస్ చేసి మీరు మొబైల్లో అయితే కోడింగ్ అనేది నేర్చుకోవచ్చు అండ్ అలాగే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మీకు యూస్ఫుల్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.